ఎవరినైతే తోలుకొచ్చుకున్నారో వాళ్ళు మన సంగతి చెప్పుకోండి. మళ్ళీ ఫీల్ కాకుండా మళ్ళీ తర్వాత ఇంకోసారి రే బాబు చూడు గ్యాప్ ఉంది. హుసేన్ సరిగుండు. హుసేన్ రాలే హుసేన్ దగ్గర ఒక్క నిమిషం ఇక్కడ చూడు కేక్ చేస్తుండే ఫస్ట్ సార్ కొంచెం పెట్టండి అంతే. మంచి 10 నెలలు కొంచెం రైట్. Birthday to you, happy birthday to you, happy birthday to you. ఎక్కువైపోయింది. ఈ కేక్ మొదటి సార్ మాట్లాడుతారట. సైలెంట్ కూడా విడది లక్ష్మణ విడది. ఓకే స్టార్ట్ అంటే మాట్లాడతారు సార్. మాట్లాడమా రెడీ. ఇక్కడికి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులకు కార్మిక నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో మన బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే నాకు నిజంగా కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే మనము ఏ రకమైనటువంటి మన మధ్యలో సంబంధం ఎంత ప్రేమని చూపిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ రుణం ఎలా తీసుకోవాలి ఎందుకంటే అది తెలియదు, నేను ఏం చేస్తున్నా అది తెలియదు. కానీ మీరు భర్త నాకు చాలా ప్రేమ అనిపించారు. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. కార్మికులందరూ కనుక ఒక యూనిటీతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆ ఒక్క సూత్రము పెద్ద మనుషుల దగ్గర నేర్చుకున్నాను. మన గొప్ప నాయకులు గాంధీ మహాత్ములు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలాంటి దోపిడీలు జరుగుతాయనేటువంటి ఊహించే వాళ్ళ చట్టాలు మనకు బలంగా ఇచ్చింది. కానీ మనం ఆ చట్టాల గురించి వాడుకోకపోవడం అనేది మన ఇంత ప్రేమ వచ్చే కార్మికులకు మనం ఇయ్యలేకపోతున్న బాధ మాత్రం నాలో ఉంది. గతంలో మనం నిరూపించుకున్నాం ఒకసారి. మరొకసారి మీ అందరూ సహకరిస్తే మీ గురించే కాదు, ఇప్పుడు నిన్న ఇంటిగూడల పిల్లాడు చచ్చిపోవడం, ఆమెకు భార్యకు 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అది సన్న పిల్లలంటే నాకు బాగా బాధేసింది. ఏంటంటే భవిష్యత్తు ఏంది ఇయ్యాలి. ఇక్కడ అడవి తీసుకుని వెళ్ళిపోయినాం. వాళ్ళ గురించి ఎవడు ఆలోచించాలి? వాళ్ళకి అక్కడ పిల్లల తండ్రి
వచ్చి అంటాడు అప్పులు కట్టాలంటాడు. అదే అప్పులు కడితే మరి ఈ డబ్బులు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నాకు బాగా బాధ నుంచి ఆడ కూర్చొని చివరి దాకా నేను దగ్గర ఉండి రాయించి ఎంబీ చేయించాలని రాయించి వచ్చాను. కానీ వాళ్ళకి సద్వినియోగం కావాలి అనేది మా కోరిక. ఇది మనం ఊరికే నోటి మాటలతో చెప్తే కాదు, ప్రతిదీ కూడా మన కార్మికులకు హక్కు ఉంది. కాబట్టి మనం కూర్చొని ఈ జిహెచ్ఎంసీలో అసలు నిన్న ఈ రాంకీ సంస్థ అజాగ్రత్త వల్ల ఈ అన్యాయం జరిగింది. కాబట్టి ఆ అన్యాయాన్ని మనం ఎదిరించడానికి మనం గవర్నమెంట్ మీదనే మనం గట్టిగా బలం చూపించి మన చట్టాల శాసనాల మీద మనం కొన్ని కాయిదాలతో మనం పెడితే ప్రతి ఒక్క కుటుంబానికి మన కష్టమే మన యొక్క బలం. ఎవ్వడు మనం సింపతించాల్సిన అవసరం లేదు. వీరో సార్ అంటున్నాడు కూడా మీకు ఏదో వృద్ధ భక్తి సాయం తప్పితే మీకు హక్కు, అది మీ బాధ్యత, మీ హక్కు. మీరు మీ గురించి ఆలోచించకండి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించండి. ఎక్కడో ఊర్లో పెరిగి పుట్టిన మీ తల్లిదండ్రులు కాదని ఇక్కడికి వచ్చారు. ఈ హైదరాబాద్ లో అందరూ కూడా మీరు లేకపోతే అసలు తెల్లారి వరకు హైదరాబాద్ కంప్ అయిపోతుంది. అయినా కూడా మీరు ఇంత కష్టంతో చేస్తున్నారు. వచ్చే తరానికి మీ పిల్లలకి కష్టం ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకు ఉండొద్దంటే మీరు ఇప్పుడు రైట్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక ఐక్యతగా ఉండండి. మీరు ఏం చేయని అవసరం లేదు. మనం అందరం కూర్చొని ఈ కష్టాలు మనకున్నాయి, గవర్నమెంట్ ఎందుకుంది, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటే మనకి ఎందుకు సాయం చేయాలని అడగడం, అది అడగలేమా మనం? ఇది ఒక్కటి దయచేసి ఈ పని చేయండి. చేస్తే ఆ సంతోషం నాకు మీరు ఇప్పుడు ఇచ్చిన ఈ దీనికన్నా నాకు ఆ సంతోషం ఎక్కువ ఎప్పుడు ప్రయత్నం. దయచేసి మీరందరు నాయకులు ఎక్కడికక్కడ డంపింగ్ యార్డ్ల ప్రోగ్రామ్ పెట్టండి. మీరు ఉండి నేను వస్తాను, ఎక్కడికంటే అక్కడికి వస్తాను. ఈ ఉడత బెదిరింపులు, పోలీసు వాళ్ళు, ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా దీంట్లో ఈ విషయ వ్యవస్థకు వాళ్ళు కూడా బలైన వాళ్ళే. కాకపోతే మన చేతిలో ఉంది ఉన్నదంతా కూడా. మనం ఖచ్చితంగా కూర్చొని మనం మన కష్టం ఏంటి, మనం ఏం చేయాలి, ఎవరికి రాయాలి అనేది ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ ముఖ్యం. జిహెచ్ఎంసీ మనకు సహకరిస్తే మనం ఏదైనా చేయొచ్చని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. మరొకసారి చేయాలని చెప్పేసి మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి 2 నెలలే మనకు టైం ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాల దగ్గర పట్టించుకోరు. కాబట్టి ఈ 2 నెలల్లో మీరు అందరూ సహకరించండి. మీరు ఎవ్వరు ఎక్కడికి రావద్దు. నేనే డంపింగ్ యార్డ్ దగ్గరికి వస్తాను. అక్కడ నుండి మీరు మన ఆఫీసులలోకి వస్తే చాలు. ఈ మాత్రం చేయలేరా? మీకోసం చేయలేదు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.